రాజ్యాంగంలో లౌకిక శ్రేయరాజ్యాన్ని రాసుకున్నామో వాటికి తిలోదకాలిస్తూ ఈరోజు అన్ని రంగాలను నిర్వీర్యం చేసి 4 లేబర్ కోర్టులుగా మారుస్తూ నోటిఫై చేయడాన్ని ఖండిస్తున్నామని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు అజయ్ కుమార్ అన్నారు. దీనికి నిరసనగా దేశవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు జరుగుతున్నాయని, అందులో భాగంగా నెల్లూరు నగరంలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన చేస్తున్నామన్నారు. కరోనా కాలంలో కార్మికులను కార్పొరేట్లకు బానిసలు ప్రధాని చేశారన్నారు. 8 గంటల పని గంటల నియమాలను తుంగలో తొక్కారన్నారు. 2020లో ఢిల్లీలో జరిగిన రైతాంగ పోరాటంలో కేంద్ర మంత్రులు ఉద్యమం దగ్గరకు వచ్చి లిఖితపూర్వకంగా హామీలిచ్చారని, అవి నెరవేర్చిన పాపాన పోలేదని రైతు సంఘం జిల్లా కార్యదర్శి గంగపట్నం రమణయ్య అన్నారు. వ్యవసాయ రంగాన్ని గాలికొదిలేశారని ఆయన అన్నారు. అనంతరం రైతు సంఘం కార్యదర్శి మూలెం వెంగయ్య మాట్లాడుతూ కరోనాను అడ్డుపెట్టుకుని రాజ్యాంగానికి వ్యతిరేకమైన వాటిని 3 నల్ల చట్టాలను అమల్లోకి తెచ్చారని, వాటిని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, ఇతర ప్రజా సంఘాలన్నీ కూడా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేసి 4 లేబర్ కోడ్లుగా మారుస్తూ నోటిఫై చేయడాన్ని ఖండిస్తూ ఈరోజు నిరసన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా పలు ప్రాంతాలలో జరుగుతున్నాయి. జిల్లా కేంద్రమైనటువంటి నెల్లూరు నగరంలో కూడా ఈ రోజు వివిధ ప్రజా సంఘాలు అట్లాగే కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతోంది. ప్రధానంగా ఈ రోజు కాన్స్టిట్యూషనల్ డే, రాజ్యాంగ పరిరక్షణ దినం. ఏదైతే రాజ్యాంగంలో బై ద పీపుల్, టు ద పీపుల్, ఫర్ ద పీపుల్ అని చెప్పి ఒక లౌకిక శ్రేయోరాజ్యాన్ని మనం రాసుకున్నామో దానికి తిలోదకాలిస్తూ ఈ రోజు కార్మిక రంగాన్ని గాని, రైతు రంగాన్ని గాని, ఇతర ప్రజానీకాన్ని వాళ్ళ యొక్క కడుపులు కొడుతూ అట్లాగే విపరీతమైనటువంటి భారాలు, ఆర్థిక ఆంక్షలు పెట్టినటువంటి ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఆలోచించమని చెప్పి ప్రజలకు మేము చెప్పదలుచుకున్నాం. మిత్రులారా, బ్రిటిష్ హయాంలో నుంచి ఇప్పటి వరకు పోరాడి సాధించుకున్నటువంటి మినిమం వేజెస్ యాక్ట్ అంటే కనీస వేతన చట్టం గాని, బోనస్ చట్టం గాని, ఈ యొక్క చట్టం వెనుక ఎంతో పోరాట చరిత్ర ఉంది. ఎంతో మంది కార్మికుల బలిదానంతో కూడుకున్నటువంటి ఈ యొక్క చట్టాలన్నింటినీ కూడా 2019 ఏదైతే కరోనా ప్రారంభమైందో ఈ కరోనా కాలం ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు కార్పొరేట్లకి దాసోహం అని చెప్పి ఈ యొక్క చట్టాలన్నింటినీ కూడా కార్పొరేట్లకు అనుకూలంగా వాళ్ళకు ఒక లాభాలు చేకూర్చేదానికి, వాళ్ళ దోపిడీని మరింత పెంచేదాని కోసం ఈ చట్ట సవరణలన్నీ కూడా చేయడాన్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 6 సమ్మెలు దేశవ్యాప్తంగా 11 కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు చేశాయి. 2021 ఢిల్లీలో జరిగిన రైతాంగ పోరాటంలో మంత్రులు, కేంద్ర మంత్రులు ఉద్యమం దగ్గరకు వచ్చి రైతాంగ నాయకత్వం వచ్చి లిఖిత పూర్వకమైన హామీలు ఇచ్చారు. అందులో మొట్టమొదటిది ఏంటంటే మద్దతు ధర పెంచడం, దాన్ని చట్టం చేయడం, తర్వాత వ్యవసాయ రుణాలని రద్దు చేయడం, వ్యవసాయ రుణాలని వడ్డీ లేకుండా రైతులకి ఇవ్వడం, కౌలు రైతులకి గుర్తింపు కార్డులు ఇవ్వడం. ఈ 4-5 అగ్రిమెంట్ ద్వారా, లిఖితపూర్వకమైన అగ్రిమెంట్ ద్వారా హామీలు నెరవేరుస్తామని చెప్పినారు. దీనికి సంబంధించి 2090 నుంచి 2004 దాకా దాదాపు 2,50,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే వ్యవసాయం వెనకబడిపోతుందని చెప్పి అప్పుడుండే ప్రభుత్వం స్వామినాథన్ కమిషన్ ఏర్పాటు చేసింది. 2 ఏళ్లు 2004 నుంచి 2006 దాకా కమిషన్ రిపోర్ట్ ఏంటంటే 5 రిపోర్ట్లు ఇచ్చింది. 5 రిపోర్టుల్లో మద్దతు ధర సరిగా లేదు, దీని పెట్టుబడికి 50% కలపాలి, సీటు ప్లస్ 50 అని చెప్తే మన రాష్ట్ర ప్రభుత్వం 2,300 క్వింటాలకి మద్దతు ధర ఇవ్వాలని చెప్పి కేంద్రాన్ని కోరితే వాళ్ళు ఇంతవరకు దాన్ని అమలు చేయలేదు. మొన్న చూడండి, దాదాపు 8 లక్షల పుట్లు ధాన్యం నెల్లూరు జిల్లాలో వస్తే 14,000 కొన్నారు. ప్రభుత్వం మద్దతు ధర 20,000. దాదాపు 500 కోట్లు నష్టపోయారు. ఈ రోజు భారతదేశంలో ఢిల్లీ, మన మహారాష్ట్రలో ఉల్లి 2 రూపాయలు కేజీ, ఇక్కడ అరటి పళ్ళు కేజీ 2 రూపాయలు. ఈ విధంగా మొత్తం వ్యవసాయ ఉత్పత్తులన్నీ కూడా మద్దతు ధర కాదు కదా, కనీసం కొనే పరిస్థితి కూడా లేదు. వ్యవసాయ రంగం గాలి కుదిరేశారు ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు. భూములు తీసుకోవడం రియల్ ఎస్టేట్ వ్యాపారం, భూములు తీసుకోవడం రియల్ ఎస్టేట్ వ్యాపారం, కంపెనీలకి అప్పచెప్పడం, వాళ్ళ ద్వారా లబ్ధి పొందడం తప్పితే వ్యవసాయాన్ని వదిలేశారు. ఒక ప్రమాదమైన పరిస్థితి వస్తుంది. మళ్ళీ మద్దతు ధర ప్రకటించి చట్టం కానీ చేయకపోతే మళ్ళీ ఢిల్లీ మహా ఉద్యమం వల్ల పునరావృతం అవుతుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. 2014లో మోడీ గారు అధికారంలోకి వచ్చేటప్పుడు మేము అధికారంలోకి వస్తే రైతాంగానికి అధిక ఆదాయం కల్పిస్తామని, కార్మికులకు రక్షణ కల్పిస్తామని అనేక రకాల వాగ్దానాలు చేశారు.
అధికారంలోకి వచ్చిన సందర్భంగా కరోనాను అడ్డపెట్టుకొని రైతాంగానికి వ్యతిరేకమైన 3 నల్ల చట్టాలు తీసుకొచ్చారు. ఆ నల్ల చట్టాలను కార్మిక వర్గ సపోర్టుతో వాటిని మలగొట్టి వాళ్ళు బేషరతుగా దేశానికి క్షమాపణ చెప్పి రైతాంగానికి విరమించుకునే పరిస్థితి చేశారు. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.